సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, సత్యవంతుని స్వరము. సత్యవంతుని స్వరము అనే కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామంన శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు, స్వస్థతలు, అద్భుతాలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు ప్రభుకు వందనములు. స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో బాగా వాడబడుతున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము. దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి నా వందనములు చెల్లిస్తున్నాను. పోయిన నెల మొదటి వారము మేఘము చుట్టూ మెరుపు అనే వాక్యం ద్వారా ప్రభు నా నోటి ద్వారా పలికిన మాటలు, ఆ మాటల ద్వారా దేవుడు ఎన్నో మేళ్లు జరిగించాడని ఎంతోమంది ఫోన్లు చేశారు, వారు ఉత్తరాలు రాస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. ఈ శుభవార్త ద్వారా సత్యవంతుని స్వరము మా కార్యక్రమము చాలా స్పీడ్గా ఇది స్ప్రెడ్ అవుతూ వాక్యము నలు దిశలా వ్యాపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇండియా మొత్తం కూడా ఎన్నో ఫోన్స్ వస్తున్నవి. మాకు అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడని, జరిగించిన వారు కూడా వారు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చర్చి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, ఇక్కడ లెటర్ రాసింది. నా పేరు లక్ష్మి, నేను టైలర్ను. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ బిడ్డలకు నా వందనాలు. 40 రోజులు ఉపవాసం చేశాను. నేను రోజు తెల్లవారుజామున లేచి 3 గంటలకు ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకరోజు లేవలేకపోయాను. అప్పుడు నాకు దేవుడు వెలుగు రూపంలో వచ్చి నన్ను లేపాడు. అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నాను. 40 రోజులు ఉపవాసం చేసిన ఫలితము దేవుడు నాకు టైలర్ షాప్ చూయించారు. షాపుకు పెట్టుబడి కూడా మా దగ్గర లేదు, కానీ 50,000 లేదా 70,000 లేందే షాపు పెట్టలేము అన్నారు. ప్రభువు మాకు 35,000లోనే షాపు పెట్టించారు. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళ దయ వల్ల, దేవుడి దయ వల్ల షాపు బాగా నడుస్తుంది. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించను కాకని ఆమె అన్యురాలు దేవుని యందు నమ్ముకొని ఎంతో చక్కగా వాళ్ళ అత్తగారింటికి వెళ్దామంటే కూడా 1,000 రూపాయలు లేవని ప్రార్థన చేయించుకోగానే ఆ 1,000 రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చారంట. అందులో నుండి 100 రూపాయలు దేవునికి కానుకగిచ్చి ఆమె వారింటికి వెళ్ళింది. అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఆమెకి ఎంతో విశ్వాసం. చిన్న దాంట్లో ఆమె నమ్మకంగా ఉండి ఈ చీర కూడా ఆమెనే పెట్టింది. అమ్మగారు, నన్ను దేవుడు ఆశీర్వదించాలి, మీరు ప్రార్థన చేయండి అని ఆమె ఎంతో నమ్మకంగా ఉన్నది. కాబట్టి ఆ టైలర్ షాప్ కూడా లాభాలతో నడుస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అలాగే బెంగళూరు నుంచి సునీత అనే అమ్మాయి, అమ్మగారికి నా వందనములు అని చెప్పి చాలా చక్కని వాక్యం చెప్పారమ్మని. యోబు 37 ద్వారా దేవుడు నా కొరకై మిమ్మల్ని ప్రేరేపించి నాతోనే మాట్లాడినట్టుగా అనిపించింది. దేవునికి వందనాలు. నిజంగా తన బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంతగా కేర్ తీసుకునే తండ్రి యేసయ్య కాక ఇంకా ఎవరూ ఉండరు అని ఆమె బెంగళూరు నుంచి సునీత అని ఆమె లెటర్ రాసింది. అలాగే చెన్నై నుంచి సోమన్ చీఫ్ మేనేజర్ ఏవియేషన్ 139 నుంగంబాకం హై రోడ్ అంట, చెన్నై 600034. అక్కడి నుంచి సోమన్ మాథ్యూ గారు లెటర్ రాశారు. ఆయన కూడా వాక్యం ద్వారా ఆయన కదిలింపబడి ఆయన కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయంట. ఆయన జాబ్కు ప్రమోషన్ రావాలని, అలాగే పిల్లలకు పర్మనెంట్ జాబ్స్ కావాలని, వారి అక్క పిల్లలకు మ్యారేజెస్ కావాలని ఇలాగ ఎంతో మంది రాస్తున్నారు. అలాగే అనిత అనే ఆమె కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది. అమ్మగారు, మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను కదిలింపబడి 2 చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కళ్ళు కనబడతలేవమ్మా, సరిగా మసకగా ఉన్నది, మీరు తప్పకుండా ప్రార్థన చేయమని శుభవార్త కొరకు 2,000 రూపీస్ పంపారు. వారిని కూడా దేవుడు ఆశ్రయించి దీవించి తప్పకుండా వారికి స్వస్థత కలిగేటట్టు మీరు ప్రార్థన చేయమని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. మరి ఆమె కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. లొద్దిపల్లి అని కర్నూలులో సంతోషమ్మ గారని మరి రిటైర్డ్ టీచర్, తన కూతురు వల్ల కూతురు అనగా మన్మరాలు మన్మడు ఆయనకేమో జాబ్ లేదు, ఆమెనేమో ఎంసెట్ రాసినప్పుడు ఆమె సెలెక్ట్ కాలేదంట. నేను వెళ్ళినప్పుడు అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేసి ఆమెతో ఒక మాట చెప్పాను, చూడమ్మా దేవుడు తగిన సమయం మందు నిశ్చిస్తాడు, నువ్వు కంటిన్యూగా నువ్వు ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమె 2000 లోపలనే నంబర్ వచ్చిందంట ఎంసెట్ లో. ఎంతో సంతోషంతో ఆమె కూడా దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లించి మరి MBBS లో జాయిన్ అవుతుందంట, ఎంతో సంతోషంతో. అయితే బాబుకు కూడా గవర్నమెంట్ జాబు, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, మీరు తప్పకుండా లొద్దిపల్లికి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళండి, మా దగ్గర మళ్ళీ నేను మీటింగ్ పెడతానని చెప్పేసి అమ్మగారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. వారిని కూడా దేవుడు ఆశ్రయించి దీవించడానికి మీరందరూ ప్రార్థన చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇలాగ ఎన్నో సాక్ష్యాలు. BHEL ఆయన
రిటైర్డ్ మేనేజర్ అనుకుంటా అతను. ఆయన నైతే ఏడ్చేశాడు, అమ్మగారు ఎంత మంచి వాక్యం అండి, మేఘం చుట్టూ మెరుపు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను అమ్మగారు, నేను అంత పెద్ద పోస్ట్లో నుంచి నేను రిటైర్డ్ అయ్యాను, కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మీ బుక్స్ ఉంటే పంపండి అని చెప్పి ఆయన ఎంతో దుఃఖంగా కూడిన మాటలతో ఆయన పలుకుతూ మీ బుక్స్ మీ మ్యాగజైన్స్ పంపండి, ఇంత చక్కని వాక్యము దేవుడే మీ నోట పలికించాడని. టీవీ ముందు కూర్చున్న మీరందరూ కూడా తప్పకుండా వాక్యమును మీరు అవగాహన చేసుకోనండి, దాని సారం వెదజల్లాలి. జీవం గల దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం నడిస్తే మన కుటుంబాలు కూడా దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతకుముందు కూడా నేను ప్రసన్న కుమార్ అని చెప్పాను, ఆమె కూడా అసలు పిల్లలు కారు అని చెప్పారు. మా చర్చ్ 8 నెలల నుంచే వస్తుంది, ఆమెకు చక్కని గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు, ఇది 4th మంత్. కాబట్టి ఆమె ఎంతో సంతోషంతో ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. ఆమె పేరు ప్రసన్న కుమారి. అలాగే ఇంకొక సహోదరి శుభశ్రీ అని కూడా, వాళ్ళ అక్క మరి చనిపోయింది, తన అక్క పిల్లలు కూడా ఆమె దగ్గరకు వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ బాబు కూడా 10th క్లాస్, ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. ఆ బాబు కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత చాలా షాక్ లో ఉన్నాడమ్మా, వీడు ఏ ర్యాంక్ వస్తాడో ఏమో అని ఎంతో భయపడ్డాను, చాలా మంచి ర్యాంక్ లో వాడు పాస్ అయ్యాడని ఎంతో సంతోషంతో ఆమె కూడా సాక్ష్యం చెప్పింది. మరి అప్పుడప్పుడు గిడ్డినెస్ వస్తుంది, వాళ్ళ నాన్న కూడా బాగలేడు, వారి కొరకు కూడా ప్రార్థన చేయమని ఎన్నో రిక్వెస్ట్ వస్తున్నాయి. కాబట్టి వారందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని, మీకున్న అవసరతల కొరకు కూడా మాకు ఫోన్లు చేయండి, మీరు లెటర్స్ రాయండి, ఈమెయిల్కి పంపండి, తప్పకుండా ప్రభు మీ అవసరత తీరుస్తాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీకు చేతనైనంత సహాయం చేసి పరిచర్యను మీరు ఇంకా ముందుకు కొనసాగించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ దిన వాక్యంగా జీవం గల దేవుని సైన్యము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యం అగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి అని. ఇక్కడ దావీదుని గురించి చదువుతున్నాము. అతని యొద్దకు వచ్చి చేరిన వారందరూ కూడా గొప్ప సైన్యమై ఉన్నట్టు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ గొప్ప సైన్యమే మహాసైన్యమైనట్టు కూడా ఇక్కడ చదువుకుంటున్నాం. అలాగే కాకుండా ప్రతి దినము కూడా దావీదు సైన్యంలో అనేకులు వచ్చి చేర్చుండిరి. చివరికి ఎంత గొప్ప సైన్య సమూహం అయిందంటే 400 మంది అయినట్టు లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 12వ అధ్యాయం 1వ వాక్యంలో సిక్లగ్లో ఉన్న వారందరూ కూడా దావీదు వద్దకు వచ్చి చేరారు. తర్వాత హెబ్రోన్లో ఉన్న వారందరూ కూడా వచ్చి ఆయన దగ్గర చేరినట్టు మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 12 1 నుండి 22 వచనంలో ఒక భాగము, అందులో సిక్లగ్లో ఉన్న వారు వచ్చి ఆయన దగ్గర చేరారు. 22 నుంచి 40వ వచనంలో చూస్తే అక్కడ హెబ్రోన్లో ఉన్న వారు వచ్చి కూడా ఆయన దగ్గర చేరినట్టు మనం చూస్తున్నాం. దావీదు యేసు ప్రభుకు సాదృశ్యంగా దావీదు యొద్దకు వచ్చి చేరిన వారందరూ కూడా ఆత్మీయ సైన్యముగా సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. ఈ అధ్యాయం అంతట్లో 7 సార్లు ఆయన దగ్గరకు వచ్చి చేరుతా ఉన్నారు. ఒక వ్యక్తి సైన్యంలో చేరడం అనంటే సేనాధిపతికి ఇష్టమై ఉండాలి, ఆయన చెప్పినట్టు మనం వినాలి, సైన్యంలో ఒక యోధుడిగా మన పని చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ 3 ఉపమానముల గురించి యేసు ప్రభు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. 3 ఉపమానాలు చూస్తే ఆ 3వ ఉపమానమే తండ్రి యొద్దకు చేరినట్టు మనం చూస్తున్నాం. మొదటి 2 యజమానుడే ఆ గొర్రెని వెతికి తీసుకొని వచ్చాడు. రెండవది మరి పోగొట్టుకున్న నాణెము, యజమానురాలు వెతికి నాణెమును ఆమె దొరికించుకుంది. మూడవది తప్పిపోయిన కుమారుడే తండ్రి యొద్దకు వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దావీదు సైన్యంలో వారు చేరినట్టు మనం కూడా దేవుని సైన్యంలో చేరాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనం చేరుకుంటున్నాము? దేవుడే వచ్చి మనల్ని వెతికి రక్షించాడు కదా. నీటి బాప్తిసం తీసుకున్న తర్వాతనే మనము ఆయన బిడ్డలుగా మనం మారుతున్నామని, బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా అభిషేకం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ తర్వాతనే ఆయన సైన్యంగా మారుతున్నాం. కాబట్టి అలా సైనికులుగా మారాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు, దావీదు యొద్దకు వచ్చి చేరిన 4 గుంపుల జనులను గూర్చి వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిది అతని సహోదరులు, రెండవదిగా తండ్రి ఇంటి వారందరూ, మూడవదిగా ఇబ్బంది గల వారందరూ, నాలుగవదిగా అప్పులు చేసుకున్న వారందరూ, ఐదవదిగా అసమాధానంగా ఉండి వారందరూ వచ్చి ఆ సైన్యంలో చేరారు. చూడండి, అందరు కలిసి ఒకరు చేరిన తర్వాత అది ఎంత గొప్ప సైన్యమైందనంటే అది 400 మందిగా అక్కడ సైన్యంగా చేర్చబడుతున్నారు. అక్కడ ఆ పరిస్థితిలో మొదటి వారు ఎవరు అనగా తన తండ్రి ఇంటి వారు, తన సహోదరులు. ఎందుకు ఆయన దగ్గర చేరారంటే సౌలు క్రింద ఉండడానికి ఇష్టపడక, మనము కూడా సాతాను కాడి క్రింద ఉండడం ఇష్టపడక దేవుని సన్నిధికి రావాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. సౌలు చేతి క్రింద ఉండడం ఇష్టం లేక వారందరూ వచ్చి దావీదు సైన్యంలో చేరినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి అన్నారో వారందరూ కూడా నూతన సృష్టి అయి ఉన్నారు. కాబట్టి ఎవరైతే
సౌలు చేతి క్రింద నుంచి దావీదు దగ్గరికి వచ్చి చేరారో అక్కడ సౌలు యొక్క పాత స్వభావం, సౌలు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి దావీదు సైన్యంలో మొట్టమొదటిగా దావీదు దండులో చేరారు. లేఖనం మనకు వివరిస్తుంది. అలాగే ఈ గొప్ప సైన్యమే మహాసైన్యం అయినట్టు మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ప్రాచీన పురుషుని ఎవరైతే జయిస్తున్నారో వాళ్ళే నూతన సృష్టిగా మార్చబడుతున్నారని. నూతన సృష్టిగా మార్చబడకపోతే ఇంకా మనం సాతాను కాడి క్రింద ఉన్నట్టే. కాబట్టి వాణ్ణి జయించి నూతన స్వభావం ఎప్పుడైతే ధరించుకుంటున్నామో మనం నూతన సృష్టిగా అవుతున్నాం. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నట్టు దావీదు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా నూతన స్వభావం, నూతన సృష్టిగా వారు అవుతున్నారు. అలా కావాలనంటే మనం దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. వచ్చిన వాళ్ళు కూడా దావీదుతో ఐక్యత కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. రెండవది చూస్తే ఇబ్బంది కలవారందరూ అక్కడికి చేరినట్టు చూస్తున్నాం. దావీదే వారికి సహాయం చేయాలి కాబట్టి ఇబ్బంది కలవారందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి చేరినట్టు మనం చూస్తున్నాం. అక్కడ విడుదల ఇక్కడ దావీదే చేస్తున్నాడు కాబట్టి మనకు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులున్నవి. మనం కూడా క్రీస్తు దగ్గరకు వచ్చి చేరితే ఆయననే మనకు విడుదలనిచ్చేవాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు సైన్యంలో మనం కనబడకపోతే మనకు కూడా చాలా ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయని మనం నేర్చుకుంటున్నాం. మూడవది, అప్పులు చేసుకున్న వారందరూ కూడా వచ్చి చేరిరాని. మన అప్పుల నుండి మనకు విడుదల పొందుటకు మనం క్రీస్తును ఆశ్రయించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా వద్దకు వచ్చి నా భర్త చాలా అప్పులు చేసి చనిపోయాడని అక్కడ ఎలీషాకు మొరపెడుతున్నది. ఎలీషా ప్రవక్త, ఆయన ఎక్కడి నుంచి అప్పులు తీరుస్తాడు? ఈమె మనకు ఉదాహరణగా ఉన్నది. ఎవరికైతే అప్పులు ఉన్నవో వారందరూ కూడా క్రీస్తును ఆశ్రయించవాలని. అలాగే కాకుండా ఆమె ఎలీషా ప్రవక్తను ఆశ్రయించింది. ఆమె ఏమని చెప్తున్నదానంటే అప్పుల వాడు వచ్చి నా కుమారులు వానికి దాసత్వంకు తీసుకొని వెళుతున్నారని. అప్పులే కాకుండా అప్పు చేసిన వాళ్ళు సాతానుకు దాసత్వంగా ఉండకుండా క్రీస్తును ఆశ్రయించి ఆయననే మనకు విడుదల చేస్తాడని, మనకు సమస్త ఈ సమస్యల నుంచి మనల్ని విమోచిస్తాడని అందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. 4వదిగా, అసమాధానంగా ఉన్న వారందరూ కూడా దావీదు వద్దకు వచ్చి ఉన్నారు. మనకు సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే క్రీస్తు యొద్దకు రావాలి. నేనే నిజమైన విశ్రాంతినిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి సమాధానం దయచేవాడు. పత్రికల పాఠంలో సమస్త జ్ఞానములకు మించిన సమాధానము ఆయన నుండే మనకు కలుగుతుందని అంటున్నాం. కాబట్టి ఆయననే సమాధానకర్త. అసమాధానంగా ఉన్న వారందరూ కూడా మరి క్రీస్తు దగ్గరికి రావాలి. ఇక్కడ అసమాధానంగా ఉన్న వారందరూ కూడా దావీదు దండులో చేర్చబడినట్లు అసమాధానంగా ఉన్న వారందరూ కూడా క్రీస్తు సైన్యంలో వచ్చి చేరాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడైతే ఆయన సైన్యంలోకి వచ్చి చేరుతున్నామో ఆయన సైన్యంగా మనం మార్చబడాలని, అలాగే ఎప్పుడు మనం మార్చబడుతున్నామనంటే మన జీవితంలో ఆయన వాక్యాన్ని మనము అనుసరిస్తున్నాము, ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నాము, ఆయనకు లోబడి ఉంటున్నాము, మనం తగ్గించుకొని ఉంటున్నాము, ఆయననే మనకు ఎన్నో ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు చేస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ 5 సందర్భాల్లో ప్రభు మనల్ని విడుదల చేస్తున్నాడు. మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, దేవుని యొక్క దూతలను మనకు సైన్యంగా పంపుతున్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండము 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ దేవుని యొక్క దూతలు ఆయన సైన్యంగా పిలువబడి ఉన్నారని. అయితే యాకోబు తన త్రోవని వెళ్ళుచుండగా దేవుని దూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయ్యము అని పేరు పెట్టాడు. మహనయ్యం అనగా ఫుట్ నోట్లో 2 సేనలు అని ఉన్నది. కాబట్టి ఆయన హారాన్ని విడిచిపెట్టి బేతేలుకు వెళుతున్నాడు. అక్కడ ఆయన దర్శనం చూస్తున్నాడు యాకోబు. ఏది దర్శనం అనగా నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుతున్నారు. నిచ్చెన పైన యెహోవా దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అలాగే ఆ నిచ్చెన భూమికి ఆకాశానికి అంటుకున్నట్టు దర్శనంలో చూచాడు. 32వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే అక్కడ నేరుగా దేవదూతలను చూస్తున్నాడు. 2 గుంపులుగా చూస్తున్నాడు. అక్కడనేమో ఒక్క గుంపునే చూశాడు. ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నా అక్కడ ఒంటరిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు 2 గుంపులను చూస్తున్నాడు అనగా ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చూస్తే వాళ్ళ మామ ఇంటి దగ్గర నుంచి ఆయన వచ్చినప్పుడు ఏశావుకు భయపడ్డాడు. ఏశావు దగ్గర నుండి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. అలాగే ఆయనకు రావాల్సిన దీవెనలు ఈయన పొందుకున్నాడు. కాబట్టి నీ అన్నయ్యని ఏశావు వస్తున్నాడని ఆయన విన్నప్పుడు ఆయన ఎంతో భయపడి తన దగ్గర ఉన్న పశువులను, ఉపపత్నులను, సంపదనంతా కూడా ఆయన 2 భాగాలుగా చేశాడు. ఒక గుంపును ఏశావు చంపితే ఇంకొక గుంపుతో నేను పారిపోతాను అనుకున్నాడు. కానీ దేవుని నిర్ణయం వేరు, దేవుని తలంపులు వేరు. నీవు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను రాకంటే ముందే ప్రణాళికలో నిన్ను దాచుకుంటున్నాడు. కాబట్టి యాకోబుకు ఇక్కడ శ్రమ వస్తుంది, నింద వస్తున్నది, ఎంతో భయంకరమైన శోధన ఎదురొస్తుందని తెలుసుకొని ఆయన 2 గుంపుల ఆ దేవదూతలను పంపినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత మరి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు భయపడేది అవసరం లేదని, నాకెవరూ లేరని అనుకోకుండా నా గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. యాకోబు 4 గుంపులైతే 4 గుంపుల దేవదూతలను లేదా 4 గుంపుల సైన్యమును ఆయన పంపుతుండేనేమో. ఇక్కడ 2 గుంపులు అయ్యాడు కాబట్టి 2 గుంపుల దేవదూతలను పంపినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి ఇంటి నుండి యాకోబు వచ్చుతున్నప్పుడు
చూసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నందున ఒక గుంపు దేవదూతలని దేవుడు పంపించున్నాడు. ఇక్కడ తిరిగి ఆయన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చూస్తే 2 గుంపుల దేవదూతలను పంపినట్టు చూస్తున్నాం. కాబట్టి ప్రభువు ఒక కుటుంబానికి కానీ ఒక సంస్థకి కానీ మనం ఎంతమందిని పెట్టుకుంటున్నామంటే ఒక కావలివాన్ని పెట్టుకుంటున్నాం, ఒక గూర్ఖాన్ని పెట్టుకుంటున్నాం, ఒక వాచ్మెన్ పెట్టుకుంటున్నాం. ఒక కుటుంబంలో 4 ఉంటే 4 గుంపుల సైన్యాన్ని దేవుడు పంపుతున్నట్టు చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రతి నిత్యము ఎల్ల వేళలా ఆయన కొనుకక నిద్రపోక ఆయన నిన్ను కాపాడుతున్న దేవుడు. కాబట్టి మనకు దేవదూతలను కావలిగా ఉంచాడు. దేవదూతలు వారికి నియమించిన పనులు దివారాత్రంలో వాళ్ళు చేస్తున్నారు. నీవు నేను ప్రభు రక్తంలో కడగబడిన వారం కాబట్టి, ఆయన ప్రణాళికలో ఉన్న వారం కాబట్టి, ఫిబ్రవరి రాసిన పత్రిక 1:14 రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయు ఆత్మలై ఉన్నారంట. కాబట్టి మనము అక్కడ ఈ స్వాస్థ్యం పొందబో వారికి ఆయన ఆత్మలను మనకు పెట్టాడు. కాబట్టి ఇంకా నీవు నేను దేవుని రక్తం చేత కడగబడి ఆయనకు సొంత జనులుగా విమోచింపబడి ఆయన సైన్యం అన్నటువంటి మనము ఎంత అధికముగా ఆయన పనిని మనం నిర్వర్తించాలి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. రెండవదిగా నిర్గమకాండం 12:41 చూస్తే 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను అంటున్నాడు. అక్కడ చూస్తే యోసేపు మొట్టమొదటిగా ఐగుప్తు వెళ్ళాడు. యోసేపు అక్కడ ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆసెనతుని పెళ్లి చేసుకున్నాడు. తనకి 2 పిల్లలు. తర్వాత యాకోబు వచ్చాడు. అందరు కలిసి 70 మందే ఉన్నారు. ఐగుప్తులు ఉన్నంతసేపు యెహోవా సేనలు అనబడలేదు, యెహోవా సైన్యం అనబడలేదు. ఐగుప్తు అనగా సాతానుకు సాదృశ్యం కాబట్టి ఆ సాతాను కాడి క్రింద ఉన్నప్పుడు యెహోవా సేనలని కానీ యెహోవా సైన్యమని కానీ పిలువబడలేదు. ఆదికాండం 46:27 యోసేపు అక్కడికి వెళ్లి స్థిరపడిన తర్వాత యాకోబు అతని కుమారులు మనుమరాన్లు 70 మంది వెళ్ళి ఉన్నారు. వారు దేవుని సేనలని పిలువబడలేదని వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు. ఎంతో ప్రబలి ఉన్నారు. లక్షల మంది అయ్యారు. వారందరూ కూడా దేవుని సేనలని పిలువబడలేదు. ఎప్పుడైతే పస్కా బలి పశువు రక్తము వారి గడప కమ్ముల పునాదుల మీద ఆ రక్తం చేత విమోచించబడిన వారి నొసట్ల మీద పరిశుద్ధ పశువు రక్తము వారి నొసట్ల మీద ఉన్నప్పుడు వారందరూ కూడా ఐగుప్తును విడిచినప్పుడే యెహోవా సేనలని అక్కడ అన్నట్టు నీవు నేను కూడా సాతాను కాడి క్రింద ఉన్నంత వరకు కూడా మనము దేవుని సేనలని పిలువబడలేము. కాబట్టి సాతాను క్రియలను పెట్టి దేవుని సైన్యం మనం చేరుతున్నాము. అప్పుడే దేవుని సైన్యమని ఇక్కడ మనం పిలువబడుతున్నామని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. 1 పేతురు 1:19 చూస్తే పాపము లోకమును విడిచి ప్రత్యేకంగా జీవించేవారే దేవుని సైన్యంగా మారగలమని ఇక్కడ రాస్తున్నాడు. 1 కొరింథీ 5:6-7 చూస్తే పస్కా గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తం చేత కడగబడి విమోచించబడవాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పస్కా పశు బలి రక్తం ద్వారా నీవు నేను విమోచించబడి దేవుని సైన్యంగా మారాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా 1 సమూయేలు గ్రంథము 17:26 చూస్తే ఇక్కడ దావీదు గొల్యాతును చంపినట్టు మనం చూస్తున్నాం. అక్కడ 10,000 మంది ఇశ్రాయేలు నుండి వారందరూ కూడా భయపడుతున్నారు. 2 సమూయేలు గ్రంథము 17:11 చూస్తే జీవం గల దేవుని స్థితి ఎలాగున్నదనంటే సౌలును ఇశ్రాయేలులందరూ కూడా బహుభీతులైరు. కానీ ఇక్కడ దావీదు మాత్రము భయపడలేదు. సున్నతి లేని వాడిని చూసి నేనెందుకు భయపడాలని దేవుని వాక్యాలు పలుకుతూ వెళుతున్నాడు. యుద్ధం యెహోవాదే అంటున్నాడు. జీవం గల దేవుని సైన్యాన్ని ధిక్కరించడకు వీడెవడు అంటున్నాడు. ఆయన దేవుని తలంచుకుంటూ దేవుని వాక్యాలు వల్లించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆ గొల్యాతు సాతానుకు సాదృశ్యం. ఆయనను పాదముల కింద అనగదొరికి అప్పుడు దేవునికి మహిమగల సైన్యంగా దావీదు మార్చబడ్డట్టు మనం చూస్తున్నాం. కాబట్టి తాము జీవం గల దేవుని సైన్యమని మరిచి సమస్యలను పర్వతముల వలె మనం చూస్తున్నామేమో. మనం కూడా జీవం గల దేవుని సైన్యం కదా. మనము మనకొచ్చిన సమస్యలను మనకొచ్చిన శోధనలు చూసి పర్వతముల కంటే ఇవి ఎక్కువ ఉన్నవి, ఆకాశం అంటున్నంతగా నా సమస్యలు ఉన్నవని మనం భయపడుతున్నాం. కానీ అంతకంటే బలమైన దేవుడు, అంతకంటే అద్భుతకరుడైన దేవుడు మన సమస్యలను అన్ని కూడా పాతాళంలో అనదొరుకుతున్నాడు. కాబట్టి మనము ఆయన సైన్యంలో చేరాలి. మొట్టమొదటిగా దావీదు దండ అంటున్నారు, కానీ అది గొప్ప సైన్యం అంటున్నారు. తర్వాత అది మహాసైన్యంగా. అందుకని నీవు ఆయన సంఘంలో చేరిన తర్వాత ఆయన గొప్ప సైన్యంగా మారబడాలి. చూడండి 2 రాజులు 6:14-17 చూస్తే ఎలీషా యొక్క సేవకుడు దూరం ఉన్న శత్రులను చూచి వాడెంతో భయపడుతున్నాడు. అందుకని ప్రవక్తను పిలుస్తున్నాడు, నా ఏలినవాడ శత్రు సమూహం మనల్ని చుట్టివేసిందని. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే నీవు నీ కళ్ళు తెరవమని దేవుని ప్రార్థించాడు. వాని కళ్ళు తెరవబడి దగ్గరనున్న ఆ యెహోవా సైన్యాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో తన ప్రక్కనే ఉన్న దేవుని సైన్యం చూచారు. కాబట్టి మనము కూడా మనం దూరంలో ఉన్న శత్రులను చూస్తున్నాం, కానీ మన ప్రక్కనే నిలబడి ఉన్న దేవుణ్ణి మనం చూడలేకపోతున్నామేమో. కాబట్టి నీ సమస్యలను చూడకండి, నీకున్న శత్రులను చూడకండి, నీకున్న తొందరపాటును చూడొద్దు, నీకున్న ఇబ్బందులను చూడొద్దు, నీకున్న ఆర్థిక సమస్యలను చూడొద్దు. యేసుక్రీస్తు నామములో అవి పారిపోతున్నాయని నీ దేవుడు నీ ప్రక్కకున్నాడు. ఆయన తన దూతలను పంపుతున్నాడు. వారు నీకు పరిచారం చేస్తున్నారు. దివారాత్రులు వారు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి వారు మనకున్నారని ధైర్యంతో మనం ముందుకు సాగాలని, మనం దేవుని సైన్యమని మర్చిపోవద్దని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
దావీదు ఆ సైన్యమునకు ముందు వెళ్తున్నాడు. అలాగే ఇక్కడ ఎలీషా ప్రాకారం చుట్టూ కూడా దేవుని దూతలు ఆయనకు కాపలాగా ఉన్నారని, నీకు నాకు కూడా మన ఇళ్ల చుట్టూ, మన మందిరాల చుట్టూ, మనం ఎక్కడికి వెళ్తే మన ముందు వెనుక ఆయన ఆవరించుంటున్నాడు. 91 దావీదు కీర్తనలు కూడా వారు పాదంలోకి రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడు మనకుండగా ఎందుకు భయపడాలి? ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీద మన విశ్వాసం ఉంచి ప్రభువులో మనం ముందుకు నడుస్తూ, ఆ వాక్యం చెప్పాలంటే మనకు సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇంకా ఎవరైనా విశ్వాసం లేకుండా, దేవునిలో నడవకుండా, దేవుని సన్నిధానంలో నిలవకుండా ఉంటే తప్పకుండా ఆయన దండులోకి రండి, ఆయన సైన్యంగా మారండి, ఆయన గొప్ప సైన్యంగా మనం మారి ఆయన సేవ చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కూడా మీకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్ని కూడా మీరు మరి దేవునికి అప్పచెప్పాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. అలాగే 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 37:10 చూస్తే పరలోక సైన్యం గురించి సూచినప్పుడు దేవుని మహా గొప్ప సైన్యముగా మరియు లెక్కింప శక్యం కాని మహా సైన్యంగా వారు కనబడుతున్నారని. అక్కడ లోయలో ఎలాగున్నదనంటే ఎండిన ఎముకల లోయ ఉన్నట్టు చూస్తున్నాం. ఆ ఎండిన ఎముకలు అనగా వాళ్ళలో జీవం లేదు, ఆశ లేదు, చనిపోయి వాళ్ళు ఎండిపోయి ఉన్నారు. వాటినన్నిటి కూడా సమకూర్చమంటున్నాడు. వారిలో నీవు ప్రవచించమంటున్నాడు. ప్రవచించగానే ఆయన జీవం పోశాడు. అప్పుడు అవి మహాసైన్యమై లేచినాయి. కాబట్టి మనము ఎన్నోసార్లు అనుకుంటున్నాం మన ఆశ విఫలమైందని, ఈ పని చేయడానికి వెళ్తున్నాము, అది అవుతుందో కాదు అనుకుంటున్నాం. మత్తయి సువార్త 27:25 చూస్తే వారి జీవితాలు వేరేగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే ఆ ఎండిన ఎముకల్లో జీవం వచ్చినట్టు నీలో నాలో జీవం వచ్చి మనం కూడా బలమైన కార్యాలు చేస్తామని, దేవుని సైన్యంగా మారుతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రాజు నియమించదని దేవుడు చెప్పి ఉన్నాడు. ఒకే రాజును, ఎంతో మహాసైన్యం కానీ వాడికి ఒకే రాజు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఇశ్రాయేలు చెదరగొట్టబడకంటే ముందు యూదా రాజ్యం గాను ఇశ్రాయేల్ రాజ్యం గాను 2 రాజ్యాలు ఉన్నాయి. కానీ వారికి ఒకే రాజుగా ఉంటాడని ఇక్కడ ప్రవచన వాక్యంగా మనకు కనబడుతున్నది. కాబట్టి వారు బ్రతికిన తర్వాత ఇప్పుడు ఎండిన ఎముకల్లాగా లేరు, వారు మహాసైన్యంగా కనబడుతున్నారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కానీ ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆ రక్తము వారి మీద, వారి పిల్లల మీద ఉండి అంత చెల్లా చెదరైపోయారు. మన ఆశ విఫలమైపోయింది, మేము ఎండిన ఎముకల్లాగా ఉన్నామని. కానీ మళ్ళీ ప్రభు వారిని మీద దయ తలిచి వారిని ఒక్క దేశంగా చేశారు, ఒక్క రాజ్యంగా చేశారు. కాబట్టి నీవు నేను కూడా చెదిరిపోయి ఉన్నామేమో, నీవు నేను కూడా పడిపోయి ఉన్నామేమో, నీవు నేను కూడా ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నామేమో, కానీ మనకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన్నే మనకు ప్రభువు, ఆయన దగ్గరికి రావాలి, ఆయన సైన్యంలో చేరాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 15:2 చూస్తే ఫలించని ప్రతి తీగ నరికివేయబడినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము కూడా గునగకుండా సనగకుండా, ఎందుకంటే వాళ్ళు గునిగి సనిగి వాళ్ళు వేరైపోయారు. కాబట్టి సంఘంలో ఉన్న నీవు లేదా క్రీస్తు బిడ్డవైన నీవు ఎలాగుండాలంటే గునగకుండా సనగకుండా ఆయనలో ఉండి ఫలించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునితో మనకు ఐక్యత లేనందువల్ల మనం నశించిపోతున్నాం, మనం ఎండిపోతున్నాము. ఎండిపోయిన వాళ్ళు, ఎందుకంటే నేనే మరి ద్రాక్షవల్లి, మీరు ఫలించు తీగలు అంటున్నారు, ఉండకపోతేనే మీరు ఎండిపోతున్నారు అంటున్నారు. కాబట్టి మనం ఎండిపోయిన స్థితిలో ఎందుకు ఉంటున్నామంటే వాక్యంలో ఉండటం లేదు, ఆయన ఆత్మలో ఉండటం లేదు, ఆయనలో మనం ఫలించడం లేదు. ఫలించని ప్రతి తీగ కూడా నరికి పారవేయబడంతో కాల్చబడి అంటున్నారు. అలాగూ మనం ఉండకుండా ఆయన దండులో చేరి ఆయన సైన్యంగా మారి లోకమంతటా కూడా ఈ సువార్తను ప్రకటించి ఎంతో మంది ఆత్మలు రక్షించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అయ్యో నా సైన్యముగా ఉండవలసిన పిల్లలు ఎండిపోయిన ఎముకల వాళ్ళు ఉన్నారని ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో జీవాత్మ వచ్చి మీలో ప్రతి ఒక్కరు బ్రతుకుదరని దేవుడే సెలవిస్తున్నాడు. ఒక్కొక్కరిలో జీవాత్మ పోసి మీరందరూ బ్రతుకుతారని ఆయన వాక్యం సెలవిస్తున్నాడు. అందుకని అందరూ కూడా ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎండిపోయిన స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన స్థితి మార్చే దేవుడు మనకున్నాడని, మన స్థితిలో నుండి మనం ఫలించే ద్రాక్షవల్లిగా మనం ఉండాలని, ముఖ్యంగా దేవుని సైన్యంగా మారవాలంటే, దేవుని శక్తి మనలో క్రియ చేయవాలంటే దేవుని ఆత్మ మనలో జీవింపజేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కూడా నీకే అవసరం ఉన్నా, నీకే కష్టం ఉన్నా, నీవెంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ లేవలేని స్థితిలో ఉన్న వాక్యం ద్వారా దేవుని సైన్యంగా మనం మార్చబడదాం. ప్రభు ప్రతి ఒక్కరు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు. నీవు ఫలించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి బిడ్డగా ఉండడానికి మందరం కూడా వాక్యం ద్వారా మనం ముందుకు సాగుదాం. ఇంకా వచ్చే దినాలన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇంతవరకు మనకు వర్షాలు లేవు, ఎంత కరువు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మారాలనంటే ప్రభు తట్టు మనం కన్నులెత్తుదాం. నేను నీ బిడ్డను, నేను నీలో చేరుతున్నాను, నేను నీ సైన్యంగా మారుతున్నాను. కానీ మాకు కావలసిన మరి సదుపాయాలు మాకు దయచేయమని, వర్షాలు మాకు దయచేయమని, మాకు కరువు రాకుండా మనకు మంచి పంటలు మనకు దయచేయమని. జూన్ మాసము అయిపోయింది, అందరూ కూడా స్కూల్లోకి వెళుతున్నారు, కాలేజెస్కి వెళుతున్నారు. వారందరూ కూడా దేవుడు సహాయం చేసి ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మన పిల్లలందరూ క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి, చక్కగా చదువుకోవాలి, ఉన్నతమైన భవిష్యత్తు మన బిడ్డలకు రావడానికి. ఎంతో మందికి ఉద్యోగాలు లేవు, వారందరూ కూడా కావలసిన అవసరతలు దేవుడు తీర్చి ఆయనను హత్తుకొని ఉంటే అవన్నీ తీరుస్తాడని విశ్వసించి ఆయనను వేడుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను.
చేస్తూ జీవం గల దేవుని సైన్యములో ప్రభు మాట్లాడాడు కాబట్టి వాక్యం ద్వారా నీవు నేను జీవిస్తూ ఇతరులను జీవింపజేసే బిడ్డలుగా ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్న వాక్యం ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభువా. జీవం గల దేవుని సైన్యమని మాట్లాడిన మాటకు మీకే లెక్కలేని స్తోత్రం నాయన. ఎంతో మంది మేము నీరసపడిపోతున్నాం, సాతాను కాడి క్రింద మేము ఉన్నామేమో, ఇంకా రక్షణ లేకుండా ఎంతో మంది ఉన్నారు. వారందరినీ మీ సైన్యంలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. దావీదు దండులో తన సహోదరులు, ఇబ్బంది గలవారు, అప్పుల వాళ్ళు, వీరందరూ కలిసి ఆయన దండులో చేరి వారు మహాసైన్యం అయ్యారు. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కూడా, లోకమంతటా కూడా మేము ఎంతో బలహీనంగా ఉన్నాం. మీ దండులో చేరితేనే మేము మహాసైన్యం అవుతాం. ప్రతి ఒక్కరికి ఉన్న ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించి అందరూ కూడా మీ నామను గొప్ప చేసే బిడ్డలుగా, ఎముకల లోయలు ఎముకలు ఎండిపోయి మాష విఫలమైన అంటున్నారు, జీవం మాలో పోస్తున్నది, మమ్మల్ని బలపరచండి. మేము బూదిగంతముల వరకు మీ సువార్త ప్రకటించి మహాసైన్యం అవడానికి మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కూడా వారి అక్కరు తీర్చండి. ఎంతో మంది వృద్ధులు ఉన్నారు, ఎంతో మంది తమ పిల్లలు పోగొట్టుకుని ఉన్నారు, ఎంతో మంది దుఃఖంలో మునిగి ఉన్నారు, బిల్డింగులు కూలిపోతున్నాయి, గ్యాస్ లీకేజ్ అయ్యి ఎంతో మంది చనిపోయారు. ప్రమాదాలు జరగకుండా, ఇలాంటి స్టేజ్ మాకు రాకుండా మీరు మాకు సహాయం దయచేయండి. మీ కృప కుమ్మరించండి. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకోండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, పట్టణాన్ని, సంఘాలను, మా కుటుంబాలను, మమ్మలను మీ రెక్కల చాటున దాచుకొని మీరు మహిమ పొందుకోనండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కదిలింపబడాలి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. దావీదు ఎలాగో చేర్చుకున్నాడు, మేమందరం మీ దగ్గర చేరుకుంటున్నాం. దావీదు వెళ్ళెవ్వని కూడా పిలవలేదు, వారే వచ్చి చేరారు. మేమే వచ్చి మీ సైన్యంగా మారటకు సహాయం దయచేయండి. ఆత్మాభిషేకంతో నింపండి. అన్నింటిలో విజయం దయచేసి మహిమాగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన మా చిరునామా: సత్యవంతుని స్వరము, పాస్టర్ ఎం వినయ్ కుమార్, బెతెస్దా మినిస్ట్రీస్, 8-3-231/A/304, Sri Krishna Nagar, Yusufgura, Hyderabad, 5,45,000. My cell numbers 9346902818, 95028672999, 9347583059. My house number 04023548836. జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము.